కాంగ్రెస్ పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు గానీ, ప్రతిపక్ష పార్టీ ఆరోపణలకి, విమర్శలకి ఘాటు సమాధానం చెప్పేందుకు గానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ధీటైన అధికార ప్రతినిధిని ఎంపిక చేసుకుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎవరు అధికార ప్రతినిధి, ఎవరు ఘాటుగా సమాధానం ఇచ్చే నాయకుడంటే ఆయనే బండ్ల గణేష్ అనే సమాధానం వినిపిస్తుంది. బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీలో ఒక కీలక భూమిక పోషిస్తున్న నాయకుడిగా ఎదుగుతున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు ఆయన నేరుగా మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి కేటీఆర్లను టార్గెట్ చేస్తూ ఆయన ఈరోజు ఒక విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పడి 30 రోజులు అవుతుంది. ఈ 30 రోజుల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలను, అనుకున్న పనులను నెరవేరుస్తుంది అనే అంశాన్ని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎలాంటి సందేహం లేకుండా, ఎలాంటి అనుమానాలు లేకుండా ప్రజలకిచ్చిన హామీలు నెరవేరుస్తుంటే అవి చూసి మంత్రి హరీష్ రావు కానీ, మంత్రి కేటీఆర్ కానీ జీర్ణించుకోలేకపోతున్నారు అనే అంశాన్ని బండ్ల గణేష్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 30 రోజులకే ఈ రకంగా అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే రాబో రోజుల్లో ఇంకా ఎలా వ్యవహరిస్తారు వీళ్ళిద్దరు అనే అంశాన్ని కూడా ఆయన సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో చెప్పుకొచ్చిందో, ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిందో, 6 గ్యారంటీల విషయంలో ఏదైతే ప్రజలకు చెప్పిందో ఇవన్నీ కూడా నెరవేర్చి తీరుతాం అనే అంశాన్ని కూడా బండ్ల గణేష్ ఈరోజు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి 100కు 100% ఆయన సక్సెస్ అయ్యారు అనే అంశాన్ని కూడా ఇటు బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. ఇక చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఏదైతే గత ప్రభుత్వం పొరపాట్లు చేసిందో అవన్నీ సరిదిద్దుకుంటూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ముందుకెళ్లడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అనే అంశాన్ని కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. ఈ అంశాలన్నీ కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న అధికార ప్రతినిధి కానీ, సీనియర్ నాయకులు కానీ ఎవరు కూడా ఈ బాధ్యతను అప్పచెప్పకుండా బండ్ల గణేష్కి ఎందుకు కాంగ్రెస్ పార్టీ అప్పచెప్పిందంటే ఆయన వాయిస్ అంత లోతుగా వెళ్తుంది కాబట్టి ప్రతిపక్ష పార్టీలకు కానీ, ఇతర పార్టీలకు కానీ సమాధానం చెప్పాలంటే బండ్ల గణేష్ని రంగంలోకి దించుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిజంగా బండ్ల గణేష్ గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన సీనియర్ నాయకులు అంటే నంబర్ 3, నంబర్ 2 అంటే మంత్రి కేటీఆర్ కానీ, మాజీ మంత్రి కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ వీళ్ళందరూ తెలంగాణగానే మొదటిగా ముందు వరుసలో గుర్తొచ్చే మంత్రులు. వీళ్ళకి నిజంగా కౌంటర్ ఇచ్చే స్థాయి బండ్ల గణేష్కి ఉందా అనే చర్చ కూడా జరుగుతోంది. కానీ ఆయన దూసుకు వెళ్తున్నారు. ప్రమాణ స్వీకారం మొదలుకొని ఈరోజు వరకు 30 రోజుల పాలన పూర్తి అయ్యేంత వరకు కూడా బండ్ల గణేష్ దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. ఇక తాజాగా ప్రతిపక్ష పార్టీగా హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ చేస్తున్న ఆరోపణలకు కానీ, విమర్శలకు కానీ ఒక ధీటైన, ఒక ఘాటైన సమాధానం ఇచ్చేందుకు బండ్ల గణేష్ని కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దించి ఒక ప్రయోగాత్మకంగా ఆయనని వాడుకుంటున్న పరిస్థితులు, ప్రయోగిస్తున్న పరిస్థితులు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ రాజా, హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.